జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు లాభదాయకమని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో దేశంలో ప్రతి వస్తువు ధరలు తగ్గాయని, జీవిత బీమా సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్నారు. వ్యాప్తంగా మోడీ గారు ఆలోచన చేయడం వలన ఈ యొక్క దేశానికి 2.5 లక్షల కోట్ల నష్టం జరుగుతుంది. అంటే తగ్గింది ఆదాయం. మన ఏపీకి వచ్చేకి 8,000 కోట్ల నష్టం. అయితే అది లాభం ఎవరికి? దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు భరించాల్సిందే. తల్లి కానిపోయేటప్పుడు కష్టపడాల్సిందే. సంతాన భాగ్యం కలగాలంటే, ప్రజలు బాగుపడాలంటే ఇది ఖచ్చితంగా జరగాలి. కాబట్టి ఇది ప్రజలు కూడా అవగాహన తెలుసుకోవాలి. ఇది అందరూ భాగస్వామిలే. వాళ్ళ లాభం పొందుతూ ఎవరైనా తప్పు చేస్తే, వ్యాపారస్తులు తప్పు చేస్తే నిందియాలి. డిస్ప్లే బోర్డు పెట్టమని కూడా చెప్పినాం. నేను ఒక 30 షాపులు తిరిగిన జమ్మునోడు స్వయంగా అందరికీ చెప్పినాం. ఏం లాభం వచ్చేది? పుస్తకాలకైతే నోటు, పెన్షన్లకు, పిల్లలకు ఉపయోగపడే విద్య పెరిగేదాని కోసం 0. క్యాన్సర్ మందుకు, కొన్ని చాలా పెద్ద జబ్బులకు మందులకు 0. ఎక్కువ శాతం 5%. ఏదో 18%, 1% పదార్థాలకు మాత్రమే 18%. మిగతా అంతరానికి 5% ఉంది. కాబట్టి సులభంగా ఉంది పరిస్థితి, సరసంగా ఉంది, అంటే చీపుగా ఉంది. కాబట్టి సరళీకృత విధానం, సరళతరం మరియు తక్కువ రేట్లు. ఇది మోడీ గారు.